మొక్కలు కొందామని నర్సరీకి వచ్చానండి. నర్సరీకి రాగానే ఎక్కడ లేని ఆనందం వస్తది. ఈ పువ్వులన్నిటిని చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. మనకి చలికాలం స్టార్ట్ అయింది అంటే చామంతి మొక్కలండి. అసలు చాలా వెరైటీస్ ఆఫ్ చామంతి మొక్కలుంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఒక 2, 3 లైన్స్ అయితే ఉన్నాయి ఈ చామంతి మొక్కలు. అన్ని రకాల కలర్స్ ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి. ఇంక ఈసారి నాకెందుకో కొత్త కలర్స్ లాగా కూడా అనిపించినాయి. కొన్ని 3D ఫ్లవర్స్ లాగా కూడా అనిపించినాయి అనమాట. చూపిస్తాను. నేను కొంచెం క్లియర్‌గా తీయలేకపోయానండి వీడియో. వచ్చేసి ఎందుకు అంటే అందరు నా వైపే చూస్తున్నట్టు అనిపించింది. ఇగో చూస్తున్నారు కదండీ! ఇదే 3D ఫ్లవర్ లాగా అనిపించింది. నాకెందుకో కొత్తగా అనిపించింది. మీరు ఆల్రెడీ చూసుంటే ఏమనుకోకండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా వీటిని. దీంట్లో ఒక 3, 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వైట్ అండ్ పింక్ కాంబినేషను, వైట్ అండ్ వైలెట్ కాంబినేషను, యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్. ఇది 3 కలర్స్ అయితే కనిపించినాయి. ఇగో ఇదేనండి. రెక్కదొచ్చింది. రెక్క చామంతి. కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. అసలు ప్రైస్ అయితే అన్నీ ఒకే ప్రైస్ చెప్పారనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ పువ్వులు కూడా ఎలా ఉన్నాయి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నర్సరీ వచ్చేసి మనకి వనస్థలిపురము డిమార్ట్ ఉంటుంది కదండి. డిమార్ట్ ఆపోజిట్ లైన్లో ఆపోజిటే ఉంటుందండి. ఈ గల్లీ ఆపోజిట్లో ఎంవి రెడ్డి ఫంక్షన్ హాల్ అని ఉంటుంది. దాని పక్కనే ఉంటుంది అనమాట. అంటే రోడ్డుకి ఇటు సైడ్ 2 సైడ్స్ ఉంటుంది ఈ నర్సరీ. చాలా అంటే చాలా బాగుంటాయండి. అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి మనకి. నేను ఇంకా క్లియర్గా తీయలేకపోయాను, ఎందుకంటే ఈ నర్సరీ ఓనర్ అయితే లేరు. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో మందారం అండి. చామంతులు ఈసారి ఎందుకో వీళ్ళు చామంతులు ఎక్కువ తీసుకొచ్చారు, మందారాలు తీసుకొని రాలేదు. మందారాలు కూడా బెస్ట్ టిప్ చెప్పాలంటే అండి, మీరు తీసుకోవటానికి కంప్లీట్గా విరబూసిన పువ్వునే చూసి సెలెక్ట్ చేసుకోండి మొక్కని. ఇలా మొగ్గలతో ఉన్న మొక్కని మాత్రం అస్సలు సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే నేను చాలా అంటే చాలాసార్లు ఫెయిల్ అయిపోయినాను. మొగ్గ పైన ఒక కలర్ ఉంటుంది, మొగ్గ లోపల ఒక కలర్ ఉంటుంది. కాబట్టి మొత్తం విరబూసిన పువ్వు తీసుకోవడానికే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న మందారాలండి. మన గార్డెన్లో ఆల్రెడీ ఉన్నాయి. చిన్న మందారాలు చిన్న సైజు పూస్తాయి. ప్రతిరోజు ఒక 4, 5 పూలైతే పక్కా పూస్తాయండి. అంటే పూజలు చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడతాయి. రోజు అయితే పువ్వులు వస్తాయి. దీనిలో వచ్చేసి వైట్, పింక్ అండ్ బేబీ పింక్ ఉంటుంది. 3 కలర్స్ మాత్రమే ఉంటాయి. చాలా అంటే ప్రతిరోజు పువ్వులు పూస్తాయండి. ఇవి రేట్ అయితే అన్ని మందారం మొక్కలు ఒకటే రేట్ అండి. మనకి ముద్ద మందారమైన, రెక్క మందారమైన అండ్ చిన్న మందారమైన అన్నీ ఒకటే రేట్ అనమాట. 60 రూపీస్ చెప్తున్నారు. లాస్ట్ ఒక 2, 3 మంత్స్ వరకు కూడా 40 రూపీస్కే ఇచ్చారు. కానీ ఇప్పుడైతే 60 రూపీస్ చెప్తున్నారు. నాకైతే 50కే ఇస్తారండి. మీరు కూడా ఎక్కువ తీసుకునే పని అయితే కొంచెం అడగండి, తక్కువ చేసిస్తారు. నెక్స్ట్ వచ్చేసి చామంతి మొక్కలు 70 రూపీస్ చెప్తున్నారండి. చామంతి మొక్కలు కూడా ఎందుకో రేట్ పెంచేశారు. చూస్తున్నారు కదండి, ఇవే నాకు ఈసారి ఎందుకో చాలా అంటే చాలా వెరైటీగా అనిపించినాయి. ఒక 3D టైప్ అనిపిస్తుంది చూడంగానే. నేను తీసుకోలేదు, తీసుకుంటాను. ఎందుకంటే నా దగ్గర బుట్టలు ఖాళీగా లేవు అనేసి నేను తీసుకొని రాలేదు ఆ మొక్కలు పెట్టుకునే కుండీలు. మీరైతే దగ్గరున్న వాళ్ళైతే కంపల్సరిగా విజిట్ చేయండి నర్సరీని. నేనొచ్చేసి ముద్ద మందారం తీసుకుంటున్నాను. ముద్ద మందారం మన దగ్గర ఎండిపోయింది. చాలా చక్కగా పూసేదండి. ఒక రోజుకి ఒక 4, 5 ముద్ద మందారాలు పూసేది. కానీ ఉండి చెప్పాను కదండీ, అదేమంటారు నత్తలు అవన్నీ అటాక్ అయిపోయి మొక్క చనిపోయిందని నేను వీడియోలో షేర్ చేసుకున్నాను. అదే ప్లేస్లో ఇది పెడదాము అనేసి నేను ముద్ద మందారం తీసుకుంటున్నా. కానీ నాకెందుకో ఇది అంత హెల్తీగా అన్నట్టు అనిపించలేదు. ఆకులు తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మీరు వచ్చేసి మొక్కని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ మొక్క అయినా సరే అండి, చామంతులైనా, మందారాలైనా, గులాబీలైనా ఏ మొక్కైనా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి తీసుకోండి, ఎక్కువ కొమ్మలు ఉన్నాయి తీసుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, నేను ప్రతి ఒక్క ఫ్లవర్ లోపల ఎట్లా ఉందని తీసి చూస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. ఎక్కువ బ్రాంచెస్ అండి, మనకి ఎక్కువ బ్రాంచెస్ ఉంటే ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. కాబట్టి ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. మనకి ఎండ లేకపోయినా కూడా బ్రతికే ప్లాంట్స్ అనమాట. చాలా చక్కగా ఉంటాయి, బాగా తీసుకొని పోతారు అందరూ. నెక్స్ట్ ఇవి మందారం మొక్కలు. ఇవి కొంచెము ఏజ్డ్ ప్లాంట్స్ అండి. అంటే వాళ్ళు కొత్త మొక్కలు తెచ్చినప్పుడు ఈ పాత మొక్కల్ని వాటిలో కలపకుండా ఇలా పెట్టేస్తారనమాట. మనకు కావాలి అంటే తీసుకొచ్చుకోవచ్చు వీటిని. కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవి కొంచెం లోపలికి ఉంటాయి. మీరు విజిట్ చేస్తే మాత్రం కొంచెం లోపలికి వెళ్ళి కూడా చూడండి. ఇవన్నీ వీటి పేరు ఏదో చెప్పారండి, నేను మర్చిపోయాను. 100 రూపీస్ చెప్పారు ప్లాంట్ అయితే. చాలా బాగుంటుందమ్మా, చాలా అందరు తీసుకొని పోతున్నారు ఇది అనేసి అన్నారు. కానీ దీని పేరైతే మర్చిపోయాను. మీకు తెలిసైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ.
నెక్స్ట్ వచ్చేసి గులాబీ మొక్కలకొచ్చేసాను. గులాబీ మొక్కలు కూడా చాలా బాగున్నాయండి. కలర్స్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ నర్సరీలో అంటే వాళ్ళు సర్దడం కూడా చాలా నీట్‌గా సర్దారు. ఒక సైడ్ ఏమో పెద్దవి హైబ్రిడ్ గులాబీలు, నెక్స్ట్ వచ్చేసి నాటు గులాబీలు, ఇంకొక సైడ్ వచ్చి బటన్ రోజెస్ అంటారండి. బటన్ రోజెస్ అయితే కుప్పలు కుప్పలుగా పువ్వులు పూస్తాయి కదా! అలా నీట్‌గా చాలా బాగా సర్దారనమాట. ఇదొచ్చేసి ఏ ప్లాంట్ అయినా సరే 120 చెప్తున్నారు. అంటే నాటు గులాబీ అయినా అండ్ బటన్ రోజ్ అయినా, హైబ్రిడ్ గులాబీ అయినా ఏదైనా సరే 120 చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడుంది పారిజాతం చెట్టు అండి. పారిజాతం చెట్టు కూడా చాలా చిన్నగా హెల్తీగా ఉన్నాయి. నేలలో పెట్టుకుంటే మాత్రం చాలా హెల్తీగా బ్రతుకుతాయన్నమాట. ఇక్కడున్నాయి మొత్తం మాత్రం మనకి వింటర్ ఫ్లవర్స్ అండి. వింటర్ అయిపోయిన తర్వాత వాటిని ఫ్లవరింగ్ అయితే రాదు. కాబట్టి కొంచెం చూసి తీసుకోవాలి. వింటర్ సీజన్‌లోనే పువ్వులు పూస్తాయి. తర్వాత అయితే పూయవు అవి. ఇవి వచ్చేసి కొంచెం హైబ్రిడ్ మందారాలు. కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా. అన్నీ ఒకటే ప్రైస్ అండి, 120 రూపీస్. మందారాలు వచ్చేసి 60 రూపీస్ చెప్తున్నారు. చామంతులు వచ్చి 70 రూపీస్ చెప్తున్నారు. మీరు ఎక్కువ తీసుకుంటే బార్గెన్ అయితే చేయండి, తగ్గిస్తారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఈ మందారం, ఈ గులాబీ. నాకు ఎక్కువైతే మందారాలనే వస్తుంది. గులాబీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే 2 ప్లాంట్స్ తీసుకున్నాను. అవి ఏంటో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను 2 ప్లాంట్స్ తీసుకొచ్చాను. అవి రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా నేను మీకు వీడియో తీసి పెడతా అనమాట. గులాబీ ఒకటను మందారం ఒకటి తీసుకున్నా. ఏం కలర్ తీసుకున్నా అనేది చూడండి. అంటే మనము ఎక్కువ ప్లాంట్స్ తీసుకొని మీకు ప్లాంట్స్ కూడా పెట్టుకోవడం రాకపోతే కూడా ఈ నర్సరీ వాళ్ళతో మాట్లాడుకుంటే వెళ్ళి పెట్టేసి వస్తారనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా ఆ ఓనర్ ఆయన అయితే ఉండట్లేదు. ఒకసారి అడిగితే ఇలా పెట్టడం రాని వాళ్ళకు కూడా నేను ఇంటి దగ్గరికి వెళ్ళి పెట్టేసి వస్తున్నానమ్మా అనేసి అన్నారు. కాబట్టి మీరు మట్టి అవన్నీ తీసుకొని నర్సరీ అతన్ని తీసుకొని వెళ్తే మీకు పెట్టిస్తారనమాట. ఇంకొకసారి చెప్తున్నా అండి అడ్రస్. వనస్థలిపురం ఆపోజిట్ రోడ్లో ఎంబీ రెడ్డి ఫంక్షన్ హాల్ అని ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్ పక్కనే కొంచెం ముందుకు వచ్చామంటే మనకి ఆపోజిట్లో 2 ఉంటాయి. ఒకదానికొకటి ఆపోజిట్లోనే ఉంటాయి. బాగా క్లియర్గా కనిపిస్తాయి అనమాట. రెండిట్లో చాలా బాగుంటాయి. ఇది చూడండి బటన్ రోజ్ అయితే అబ్బబ్బా ఎన్ని పువ్వులు ఉన్నాయంటే ఒక్క చెట్టుకి అన్ని పువ్వులు ఉన్నాయండి. అసలు చాలా ఎక్కువగా పూస్తాయి. ఇవి చాలా బుజ్జిగా పూస్తాయి. వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి. రెడ్ ఉంది అండ్ పింక్ ఉంది, ఎల్లో కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఒక్క చోటే 4-5 పువ్వులు అట్లా చాలా బాగా పూస్తున్నాయి. ఇవి వచ్చేసి కుండీలలో ఉన్నాయి. మనకు కొంచెం రేట్ ఎక్కువ చెప్తారండి. అంటే మనం దీన్ని రిపోర్టింగ్ చేసుకునే అవసరం ఉండదు. మనం డైరెక్ట్ చెట్టు అట్లానే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కుండీలలో ఉన్నాయి. కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం దీన్ని రిపోర్టింగ్ చేసుకోవాలి అట్లేం అవసరం లేదు. చూస్తున్నారు కదండి, నేను రోడ్డు దాటేసి వెళ్తున్నాను. ఆపోజిట్ నర్సరీకి వెళ్తున్నాను. నేను కొంచెం వీడియో తీయాలంటే భయపడుతున్నాను. ఎందుకంటే అందరు నా వైపే చూసినట్లు అనిపిస్తుందండి. నేను అందుకే వాయిస్ ఓవర్ కూడా మొత్తం వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు. యాక్చువల్ నర్సరీ వాళ్ళతోనే నేను వాయిస్ ఓవర్ ఇప్పిద్దాం అనుకున్నాను. కానీ అందరు నా వైపే చూస్తున్నట్టు ఏదోలాగా అనిపించింది. దానికి ఉన్న ఆపోజిట్ నర్సరీకి వచ్చేసానండి. ఇక్కడ వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా మందారాలు అయితే పువ్వులు పూసలేవు. వాళ్ళని అడిగితే అమ్మ చలికాలంలో మందారాలు ఫ్లవరింగ్ అనేది తక్కువ ఉంటుంది కదా, కాబట్టి మీరు మొగ్గలు ఐడియా ఉంటే తీసుకోండి, ఆకులను బట్టి కూడా చెప్పొచ్చు కదా, అలా తీసుకోండి అన్నారు తప్పితే ఫ్లవరింగ్ అయితే ఎక్కడా లేదండి. ఇక్కడ కూడా సేమ్ రేట్ అండి, అక్కడ ఇక్కడ సేమ్ రేటే. చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి మందారం మొక్కలు. అయితే మనకి కలర్స్ అయితే తెలియదు. చూస్తున్నారు కదా, కలర్స్ మాత్రం తెలియట్లేదు కానీ మందారం మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయండి. ఎక్కువ బ్రాంచెస్ ఉన్నది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ చూపించి నర్సరీలో తీసుకోలేదు ముద్ద మందారం. ఇక్కడ చూడండి నాకు ఎక్కువ బ్రాంచెస్ అనిపించింది కాబట్టి ఒక ముద్ద మందారంని సెలెక్ట్ చేసుకున్నాను. అట్లానే గులాబీ వచ్చేసి నాకు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. అన్నీ ఎక్కువ కలర్స్ ఉన్నాయి. రెడ్, పింక్, ఎల్లో, ఆరెంజ్, వైట్ అన్నీ ఉన్నాయన్నమాట. ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ చెప్పారు. నాటివి మాత్రం కొంచెం తక్కువే చెప్పారండి ఈ నర్సరీలో. 70 రూపీస్కి కూడా ఇస్తానమ్మా. చాలా మనకి ఏమంటారంటే పన్నీర్ రోజ్ ఉంటుంది కదండి, పన్నీర్ రోజు ఉంటుంది కదా, అది మీకు 70 రూపీస్కైనా ఇస్తాను నేను, ఇది మాత్రము తగ్గించను అనేసి అన్నారు. చూస్తున్నారు కదండి చామంతులు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో, చూస్తుంటేనే అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది. కానీ నా దగ్గర కుండీలు ఖాళీగా లేవండి, అందుకని నేను తీసుకోలేదు. మళ్ళీ ఇంకొకసారి పురుగు చూస్తున్నారు కదండి, ఇది నత్త జలగ అండి. జలగ కుండీ తీయంగానే జలగ వచ్చేసింది. చూస్తున్నారు కదా, మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలతో జాగ్రత్తగా ఉండాలి అనేది అందుకేనండి. జలగలు ఇవి మనకి కుండీలలో పట్టుకొని వచ్చేస్తాయి కదా, మిగిలిన మొక్కలను కూడా పాడు చేస్తాయి. ఇది జలగ నాకు అటాక్ అయ్యే ముద్దమందారం చనిపోయిందండి. లేకపోతే రోజుకి 4-5 పువ్వులు పూస్తాయి, పెద్ద సైజులో పూస్తాయి. కానీ ఇప్పుడు తీసుకున్న ఈ చెట్టు ఎలా
పూస్తుందో అయితే నాకైతే తెలియదు, కానీ మొగ్గలు కూడా ఎక్కువ లేవు, కానీ నేను సెలెక్ట్ చేసుకున్న చెట్టు హెల్తీగా ఉంది అనేసి. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు చామంతి మొక్కల్లో ఏ కలరు నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈసారి ఏమంటారండి 3D టైప్ ఉన్నాయి కదా, 3D టైప్ ఉన్నాయి, చాలా బాగా నచ్చినాయి. నేనైతే తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీగా తీసుకుంటాను. నాకైతే మందారం మొక్కల్ని వదిలిపెట్టి పోబుద్ది కావట్లేదు. ఆయనేమో మీరు గెస్ చేసి తీసుకోండి అమ్మ, ఫ్లవరింగ్ అయితే లేదు అనేసి అంటున్నారు. కాబట్టి మీకు ఐడియా ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోండి. నేనైతే తీసుకోదలుచుకోలేదు. నేను ఎందుకంటే చాలాసార్లు ఇదైపోయాను అనమాట, అలా తెలియకుండా తీసుకొచ్చి. కాబట్టి మీకు ఐడియా ఉంటే మాత్రం కంపల్సరీగా తీసుకోండి. గులాబీ మొక్కల్లో మాత్రం ఒక మొక్క సెలెక్ట్ చేసుకున్నాను నేను. అది చాలా పెద్దగా పూస్తుంది. మల్టీ కలర్ టైప్ అన్నట్లు అనిపించింది. మల్టీ కలర్ ఏం కాదండి, ఎల్లోకి కొంచెము పింక్ టైప్ ఉంది. అదైతే సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళని అడిగితే గులాబీ మొక్కలు మీ దగ్గర బాగుంటాయి, మా దగ్గర ఎందుకు చనిపోతాయి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేమైతే కెమికల్ ఫర్టిలైజర్స్, డిఏపి, ఎన్పికే అన్నీ చల్లుతామమ్మ, మీరు ఇంటి దగ్గర కూడా చల్లండి అనేసి అంటున్నారు. నేను అన్నాను, మేము అస్సలు కెమికల్ అనేది యూజ్ చేయమండి. కెమికల్ యూజ్ చేసి ఇంకా మొక్కలు ఎలా బ్రతుకుతాయి, మీరు కెమికల్ వాడి 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 మేము ఇంటికి వెళ్ళంగానే అవి నీరసించిపోతున్నాయి అంటే తప్పదు కదమ్మా మాకు అనేసి అన్నారు. నాకైతే చాలా నవ్వొచ్చింది. కెమికల్ ఫర్టిలైజర్ చల్లితేనే హెల్తీగా అనిపిస్తాయి అనేసి అన్నారు. నాకైతే కెమికల్ ఫర్టిలైజర్స్ మాత్రం అస్సలు చల్లకండి. వాళ్ళు సజెస్ట్ చేసినా సరే అస్సలు చల్లకండి. మన ఛానల్లోనే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి, అవైతే తీసుకోండి. అవైతే ప్రిపేర్ చేసి ఇవ్వండి. కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే అవి ఎక్కువ రోజులైతే ఉండవండి. చూస్తున్నారు కదండి, ఇది చాలా చిన్న చెట్టు. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అనే చెప్పారు. బాగుంది చూడ్డానికి. అంటే మనకి కుండీతోనే ఇచ్చేస్తామన్నారు. నేనైతే ప్రైస్ అడగలేదు, కానీ చూడడానికి చాలా చిన్న చిన్న ఆకులు ఉన్నాయి. రోజెస్ చూడండి బయట పెట్టేశారు, మొత్తము పింక్, రెడ్, కొంచెము బేబీ పింక్ టైపు, అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయండి. ఫైనల్గా అయితే నేను ఇక్కడ నర్సరీలో 2 మొక్కలు అయితే తీసుకున్నాను. చామంతి మొక్కలు మాత్రం వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. నేను నెక్స్ట్ టైం వచ్చైనా నేను తీసుకుంటాను. అంత బాగున్నాయి చామంతి మొక్కలు అయితే. కానీ సాయిల్ కూడా నా దగ్గర రెడీగా లేదండి. సాయిల్ కూడా ప్రిపరేషన్ చేసుకున్నాక నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను. నెక్స్ట్ చూస్తున్నారు కదా, తీసుకొచ్చేసానండి ఇంటికి. ఈ 2 మొక్కలను అయితే పర్చేస్ చేశాను నేను. ఇది వచ్చేసి 100 రూపీస్కి ఇచ్చారు గులాబీ మొక్క. నెక్స్ట్ వచ్చేసి మందారం మొక్క మాత్రం 50 రూపీస్కి ఇచ్చారు. 150 పెట్టి తీసుకొచ్చాను ఇవి 2. గులాబీ మొక్క చూడండి ఎంత బాగుందో. అంటే ఎక్కువ బ్రాంచెస్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ప్రతిసారి ఈ వీడియోలో నేను ఎన్నిసార్లు రిపీట్ చేస్తా కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఎక్కువ బ్రాంచెస్ అండి. ఒకప్పుడు నాకు తెలియక నేను చాలా నర్సరీ వాళ్ళని అడిగేసేదాన్ని అనమాట, ఏది మంచి మొక్క ఉంటే ఇచ్చేయండి అని. వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు, అది ఉండేది కాదు. కాబట్టి మీకు నేను పదే పదే చెప్తున్నా. ఎందుకు అంటే సెలెక్ట్ చేసుకోండి మంచిది, ఎక్కువ బ్రాంచెస్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు, అది కొమ్మ కూడా గట్టిగా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. అంటే కొంచెం ముదురుగా ఉన్నది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆకులు చూడండి, ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. కింద కూడా కొమ్మలు వస్తున్నాయి. అంటే దీనికి మొత్తం 2-3 కొమ్మలు ఉన్నట్టున్నాయని, కాబట్టి మనకి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ఆకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇది తీసుకొచ్చిన వెంటనే మనం రిపోర్టింగ్ చేయకూడదండి. ఒక 1 వీక్ వరకు మన వెదర్కి అలవాటు చేయాలి. అంటే మన మొక్కల మధ్యలో పెట్టేసుకొని డైలీ వాటరింగ్ చేసుకుంటూ అలవాటు చేయాలి. అలవాటు చేసుకున్న తర్వాత వీటిని రిపోర్టింగ్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా గులాబీ కొమ్మ కూడా గులాబీ చెట్టు కూడా నేను గ్రాఫ్టింగే తీసుకున్నాను. గ్రాఫ్టింగ్ తీసుకోవడం వల్ల మనకు ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. గులాబీ మొక్క అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. ఒక 4-5 బ్రాంచెస్ అయితే ఉన్నాయి, ఒకదాని నుంచి ఒకటి. ఫ్లవరింగ్ కూడా ఇదే విధంగా వస్తుంది. కాబట్టి ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవరింగ్ మొత్తం విరబూస్తున్నదే తీసుకోండి మందారం మొక్క. మామూలుగా అయితే ఇలా సెలెక్ట్ చేసుకోకండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడే వీటిని రిపోర్టింగ్ చేయను. ఒక 1 వీక్ వరకు ఉంచి 1 వీక్ లోపు నేను మట్టి అయితే ప్రిపరేషన్ చేసుకుంటాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి వీటిని రిపోర్టింగ్ చేసుకుంటాను. రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత కూడా రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు కూడా నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, అంటే ఎలా రిపోర్టింగ్ చేసుకోవాలి అనేసి. మందారం చెట్టు చూడండి ఎట్లా ఉన్నాయో కొమ్మలు. ఇవైతే తీసుకొచ్చి దాదాపు 1 మంత్ అవుతుందండి. నేను ఇంకా రిపోర్టింగ్ చేయలేదు, అంటే మట్టి రెడీ చేయలేదన్నమాట. కాబట్టి నాకు టైం కుదరలేదు, రిపోర్టింగ్ చేయలేదు. 1 మంత్ నుంచి మన దగ్గరే ఉన్నాయి. కొమ్మ చూడండి, ఎక్కువ కొమ్మలు ఉన్న చెట్టు మనం తీసుకోవడం వలన ఏంది అంటే ఒక కొమ్మ ఎండిపోయిన ఇంకో కొమ్మ వస్తుంది. నేను ఇట్లానే చూశాను, ఒక 3-4 కొమ్మలు ఉన్నాయి తీసుకొచ్చా, ఒక కొమ్మ అయితే ఎండిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా ఎండిపోయినప్పుడు మిగిలిన కొమ్మల నుంచి అయినా మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఈ 4 మొక్కలను అయితే నేను ఒకేసారి రిపోర్టింగ్ చేసుకుంటాను. మట్టి ప్రిపరేషన్ అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. కాబట్టి ఒకేసారి ఎక్కువ ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నామంటే చెట్లను ఇలా తీసుకురాగానే మనము రిపోర్టింగ్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.